నమస్కారం. పుణ్య గోదావరి తీర్థ కదంబం కార్యక్రమంలో భాగంగా నేడు మనం తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో వాడపల్లి గ్రామంలోని గోదావరి నదీ తీరాన ఉన్నాం. ఈ తీరంలో ఉన్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. గోవింద 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 గోవింద. గోదావరి నది ధవళేశ్వరం వద్ద రెండు పాయలుగా విడిపోయి ఒకవైపు వశిష్ఠగా మరొక వైపు గౌతమిగా ప్రవహిస్తుందని ఇక్కడి వారు చెప్తారు. ముఖ్యంగా పుష్కర సమయంలో ఈ గౌతమి జలాల్లో స్నానమాచరించి స్వామివారిని సేవించుకుని తరిస్తారు భక్తులు. తల్లి గోదావరి తుళ్ళి పారేటి ప్రతి పల్లె పచ్చాని పందిళ్లు వేసిన నారికేళ కేదారం కోనసీమ మణిహారం. నాసికా త్రయంబకంలో పుట్టిన బాలగోదావరి తెలుగునాట అడుగుపెట్టే నాటికే ముగ్ధగా మారి పరవళ్లు తొక్కుతుంది. ఇరుగట్లు ఒరుసుకునే వరద గోదావరిగా ఉరకల పరుగులతో కోనసీమ మునివాకిట విశదమై విస్తృతమైన రసవజ్జరీ తరంగితమవుతుంది. అటువంటి గోదావరి తీరంలో వాసిష్ఠ గౌతమీ నదుల సంగమ ప్రాంతంలో వెలసిన కోనసీమ తిరుపతిగా వినుతికెక్కిన వాడపల్లి క్షేత్ర దర్శనం ఈ పుష్కర పుణ్యవేళ సర్వాభీష్ట ఫలప్రదం. గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన భాష్యమునందును. గోదావరీతి యోబ్రూయాత్ సప్తజన్మార్జితాన్యపి మహాపాపాని నశ్యంతి విష్ణులోకం సగచ్చతి. పుణ్య గోదావరి నదిలో స్నానం చేసిన, కన్నులారా దర్శించిన, గోదావరి స్మరణ చేసిన 7 జన్మల పాపాలు తొలగి విష్ణులోకాన్ని పొందుతారని విష్ణు పురాణం చెబుతోంది. ఆ శ్రీ మహావిష్ణువు కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా తెలుగునాట వెలిసిన 4 తిరుపతుల్లో ఒకటైన ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి క్షేత్ర మహత్యం వింటే మనసు గోవిందనామ సంకీర్తనాసక్తమవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది దివ్యమైన సుందరమైన మహోన్నతమైనటువంటిది గౌతమి పవిత్ర తీర్థం. ఈ పుణ్యమైనటువంటి ఈ పాయ ఒడ్డునే అమోఘమై సర్వశక్తి సమన్వితమైనటువంటిది కోనసీమ ప్రాంతంలోనే విశిష్ట విఖ్యాతిగాంచి తిరుమల, ద్వారకా తిరుమల మొదలైనటువంటి క్షేత్రముల సరసన ప్రకాశించి స్వామి స్వయంగా వెలిసినటువంటిదే వాడపల్లి పుణ్యక్షేత్రం. ఈ వాడపల్లిలోనే మహావిష్ణుమూర్తి కావాలి అని చందనపేటికలో దొరికినటువంటి పుణ్యమైనటువంటి ప్రదేశం ఈ ఒక్కటే. కోరిన కోరికలు తీర్చేటువంటి స్వామి ఆనంద పారవస్యంతో ఉత్సవాల సమయంలో ఈ ప్రదేశంలోనే మహానుభావుడు తెప్పపై ఊరేగుతాడు. దేవతా సమూహము కన్నులార సందర్శిస్తారు. దేవదుందుభులు మారుమురోగుతాయి. గంధర్వులు గానం చేస్తారు. అప్సరసలు నాట్యం చేస్తారు. భక్తుల యొక్క కేరింతలతో గోవిందనామ స్మరణతో తెప్పపై వేంచేయు ఆ తిరుమల వాసుని వాడపల్లి నివాసుడైన వెంకటేశ్వరుని కన్నులార సందర్శించి తరించే పుణ్యమైనటువంటి పవిత్ర గౌతమి తీరము ఇదే. గౌతమి పాయ కూడా ఇదే. గోదావరికి గౌతమి అని ఒక పేరున్నది. అయితే ఆ గోదావరి 2 పాయలుగా చిరింది గనక ఒక పాయ పేరు గౌతమి, ఒక పాయ పేరు వశిష్ఠ గనక ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది గౌతమి అనేటువంటి పాయ ఈ ప్రదేశంలోనే సముద్రంలో కలిసి మనందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. అట్టి యొక్క తీర్థమును సందర్శించి మనమందరము ధన్యాత్మవుదాం.
పంచ కలశాలతో శోభిల్లే 5 అంతస్తుల రాజగోపురం శ్రీవెంకటేశ్వరుని దర్శనానికి భక్తులను స్వాగతిస్తూ కనిపిస్తుంది. రాజగోపురాన్ని దాటి ముందుకు వస్తే చక్రసహితమైన ధ్వజస్తంభం చిరుగంటలతో కానవస్తుంది. ఇదే వాడపల్లీశుని ప్రధాన ఆలయం. ప్రధాన ఆలయం శిఖర పర్యంతం శ్రీ మహావిష్ణు అవతార శిల్పశోభితమై ఉంటుంది. ఆలయ శిఖరంపై చక్రదర్శనం. గోవింద 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 గోవింద. కృతయుగంలో గోదావరి జన్మస్థలమైన త్రయంబకేశ్వరం నుంచి చందనదారు పేటికలో అల్లదే గోదావరిలోనే ప్రయాణించి వాడపల్లి క్షేత్రంలో భక్తులకు ద్యోతకమైన స్వయం వ్యక్తమూర్తి ఈ వెంకటేశ్వరుడు. అదిగో శంఖుచక్ర గదా సమన్వితంగా వరదముద్రతో శోభిల్లే వాడపల్లి వెంకటేశ్వరుణ్ణి యుగాల నాడు నారద మహర్షి ఇక్కడ ప్రతిష్ఠించాడని చెబుతారు. వాడపల్లి క్షేత్రాన్ని గతంలో నౌకాపురి అని పిలిచేవారు. కృతయుగంలో వాడపల్లి వెంకటేశ్వర స్వామిని గోదావరి నదీ ప్రవాహంలో నారద మహర్షి కనుగొన్నాడు. అలా కనుగొన్న స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠ చేశాడు. వరద పొంగులెత్తే గోదావరి గుడిని ముంచెత్తినప్పుడల్లా వాడపల్లి క్షేత్ర శ్రీనివాసమూర్తి ఇసుకలో కప్పబడిపోయేది. అలా జరిగిన ప్రతిసారి గుడిని తీరానికి దూరంగా జరుపుతూ ఇప్పుడున్న ఈ ప్రదేశంలో సుప్రతిష్ఠితం చేశారు. కొండల కోనేటి రాయుడు కోనసీమ వాసుడై గోదావరి తీర ప్రాంతాన్ని దివ్య తిరుపతిగా అనుగ్రహించిన మహనీయ గాథలు స్మరించండి. శ్రీపీఠం మొదలు మకరతోరణ పర్యంతం శ్రీనివాసుని వైభోగాన్ని తిలకించండి. నానావిధ పరిమళ పుష్పజాతులతో తులసి మాలలతో స్వామికి కైంకర్యం చేసిన సన్నివేశాన్ని కనులారా దర్శించండి.